కవిత పేరు తిరోగమన దేశంలో నల్లబల్ల మీద బొమ్మలు వేస్తున్నాను. నా వైపే పిల్లలంతా నిమగ్నమై చూస్తున్నారు. అమీబా బొమ్మ వేశాను, పారమీస్యం బొమ్మ వేశాను, ఆకు అడ్డుకోత, హరితరేణువు, పత్రరంధ్రం, మానవ శరీర అంతర్భాగాలను ఒక్కొక్క బొమ్మను చాకచక్యంగా వేస్తున్నాను. వేసిన ఒక్కో బొమ్మ సజీవ చిత్రంగా నిలవాలని రంగురంగుల శుద్ధ ముక్కలతో కొత్త కొత్త విన్యాసాలకు పోతున్నాను. నిశ్శబ్దంగా పిల్లలు నన్ను, నా చేతి వేళ్ల కదలికలను గమనిస్తున్నారు. పాఠం అవిరామంగా సాగుతుంది. ఎదురుగా గోడ మీద జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ తన గుబురు గెడ్డాలతో తరగతి గది పిల్లలను తదేకంగా చూస్తున్నాడు. అలుపన్నదే లేకుండా అవిరామంగా కృషి చేసిన సాపేక్ష సిద్ధాంత నిర్మాణకుడు ఐన్స్టీన్ కళ్ళు రెండూ తెరిచి సూటిగా స్పష్టంగా తరగతి గది పిల్లల వైపే చూస్తున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్, లూయి పాశ్చర్, న్యూటన్, సివి రామన్, జగదీష్ చంద్రబోస్ ఒకరా ఇద్దరా అంతా పిల్లల వైపే నిమగ్నమై చూస్తున్నారు. అరిస్టాటిల్ మూర్తిభవించిన మానవుడిలా, చెక్కు చెదరని భావనలా నిశ్చయంగా నిర్భయంగా ఉన్నాడు. తిరోగమన తలతెక్క దేశంలో పాఠం చెబుతున్న నాకు, వింటున్న పిల్లలకు గొప్ప దిశానిర్దేశకత్వ రసాయన చర్య ఏదో లోపల జరుగుతుంది. ధన్యవాదాలు.